2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు లీగల్ నాలెడ్జ్ కనుక మనం చూసుకుంటే అమ్మమ్మ ఆస్తి మనవడికి చెందుతుందా, మనవరాలికి చెందుతుందా? చట్టాలు అసలు అటువంటి వాటికి ఏం చెప్తున్నాయి? ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, అమ్మమ్మ ఆస్తి చాలామంది అంటే మనవడు మనవరాళ్ళు ఉంటారు. వాళ్ళకేదో ఇవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఇస్తారు. లేదు అని అంటే చట్ట ప్రకారం కనుక మనం చూసుకుంటే ఎవరికి చెందేటువంటి అవకాశం ఉంటుందంటే ఆ హక్కు? ఇది చాలా మంది విషయాల్లో చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది నాగరాజ్ గారు. ఆడపిల్లలు ఏమంటారంటే అమ్మమ్మ మా సొంతం, మా దగ్గరే ఉంది, ఆమెను మేమే చూసుకుంటున్నాం కాబట్టి ఆమెకి సంబంధించినటువంటి ఆస్తి మాకే చెందాలని కొంతమంది. లేదు లేదు చట్టాలు చెప్తున్నాయి కాబట్టి మాకు కూడా వాటా ఉంటుందని చెప్పి మనవడు మనవరాల మధ్య ఏమీ లేని వాళ్ళ విషయంలో పెద్దగా ఉండదనుకోండి. కాస్త ఆస్తి బాగా కాస్త దిట్టంగా ఉండి, అందులోకి ఇప్పుడు ఏంటంటే విలువలు మనుషుల విలువల కన్నా ఆస్తుల విలువలు ఎక్కువైపోయాయి. ఆస్తుల విలువలు ఎక్కువైపోయాయి కాబట్టి ఈ ప్రతి చిన్న పాయింట్ కూడా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అమ్మమ్మ యొక్క ఆస్తి మనవడికి చెందుతుందా, మనవరాలకి చెందుతుందా అన్న విషయం మీద కొంత సందిగ్ధం కూడా ఉంది. దాన్ని మనం క్లారిటీ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన చట్టం క్లియర్గా స్పెసిఫై చేస్తుంది. ఎప్పుడైనా ఒక ప్రాపర్టీ ఎవరికి చెందింది, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీయా, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీయా? ఇది ఫస్ట్ చూడాల్సింది. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీయా, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీయా? సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే అమ్మమ్మ తన స్వార్జితంగా సంపాదించుకున్నటువంటి ప్రాపర్టీ. ఇక్కడ స్వార్జితంగా సంపాదించడం అంటే, సార్ మా అమ్మమ్మ ఏమీ జాబ్ చేయలేదు, మా అమ్మమ్మ ఏమీ బిజినెస్ చేయలేదు, మా అమ్మమ్మ ఎటువంటి ఏ లావాదేవీలు చేయలేదు, కానీ ప్రాపర్టీ ఆవిడ పేరు మీద ఉంది సార్, మా తాత బాగా సంపాదించాడు, మా తాతగారు ఆ ప్రాపర్టీని మా అమ్మమ్మ పేరు మీద రాసేశారు కాబట్టి అది మా తాతగారు ఆస్తి, ఏదో మా అమ్మమ్మ ఇంటి హౌస్ వైఫ్గా ఉండేది అని అనొచ్చు. ఇప్పుడు మీ తాతగారు సంపాదించిన ఆస్త, మీ అమ్మమ్మగారు సంపాదించిన ఆస్త కాదు. తన జీవిత కాలంలో తన హస్బెండ్ ద్వారా వచ్చిన లేదా ఇతరత్ర ఏ రూపకంగా వచ్చినా దాన్ని సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీగానే పరిగణిస్తారు. అంటే డాక్యుమెంట్లో ఎవరి పేరు ఉంటే ఆ నేమ్నే పరిగణిస్తారు, దాన్ని సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీగా చూస్తారు. ఇప్పుడు ఆమె సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నేను ఇప్పుడే చెప్పాను సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే ఆమె బతుకున్న కాలంలో తన వీలునామా ద్వారా ఎవరికి అందజేస్తే వారికి ఖచ్చితంగా అందుతుంది. మనవడు కానీ మనవరాలు కానీ మాకిందులో వాటా ఉంది అని చెప్పి వాళ్ళు కోర్టుకి ఎక్కే ప్రసక్తి లేదు. కోర్టుకి ఎక్కినా అది యూజ్లెస్, టైం వేస్ట్. ₹1 కూడా మీకు వచ్చే అవకాశం లేదు. ఏమైనా వీలునామా మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే దాని మీద మీరు ఏమైనా ఛాలెంజ్ చేసుకోవచ్చు తప్పించి ప్రాపర్టీ మీద ఛాలెంజ్ చేసే అవకాశం ఉండదు. ఆమె వీలునామా రాసినట్లయితే, ఆమె వీలునామా రాయకుండా అమ్మమ్మ చనిపోయారు, ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఎవరికి వస్తుంది? ఇక్కడ క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అని, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి చనిపోతే, సంపాదించుకున్న ఆస్తి చనిపోతే ఇమీడియట్గా క్లాస్ 1 లీగల్ హెయిర్స్ వస్తారు. క్లాస్ 1 లీగల్ హెయిర్స్గా ఎవరు వస్తారు? ముందుగా కొడుకులు, కూతుర్లు, తర్వాత భర్త, అంటే అమ్మమ్మ యొక్క భర్త, అతను 3వ వాటా వస్తుంది. కొడుకులు, కూతుర్లు, భర్త. ముందుగా కొడుకులు కూతుర్ల వాటా ద్వారా మాత్రమే మనవడికి కానీ మనవరాలకు కానీ వాటా రావాలి తప్పించి డైరెక్ట్గా అమ్మమ్మ యొక్క ఆస్తి మనవడికి కానీ మనవరాలకు కానీ డైరెక్ట్గా వచ్చే ఆస్తి విషయమే లేదు. ఏదైనా వీలునామా ద్వారా అమ్మమ్మ రాస్తే అది వేరే విషయం తప్పించి డైరెక్ట్గా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే, అంటే ఆమె పేరు మీదుగా అది ఆస్తి ఉన్నట్లయితే, అది స్థలమైనా, ఇండ్లైనా, ఎకరాల పొలమైనా, గుంటలో ల్యాండ్ అయినా, సెంట్లో ల్యాండ్ అయినా, ఏదైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ల్యాండ్, అది చిన్నదా పెద్దదా ఎన్ని ఎకరాలని కాదు, ఆ ప్రాపర్టీ ముందుగా కొడుకులకు వస్తుంది ఒక వాటా, కూతులకు ఒక వాటా వస్తుంది, తరువాత భర్తకు ఒక వాటా వెళ్తుంది, కొడుకులు కూతుల ద్వారా మనవడికి మనవరాలకు వస్తుంది. అంతేగాని డైరెక్ట్గా అమ్మమ్మ దగ్గర నుంచి మనవడికి ఆస్తి అనేది సంక్రమించదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అని మాట్లాడుకున్నాం. అంటే 4 తరాల యొక్క ప్రాపర్టీ. అంటే ముత్తాతగారు ఆస్తి, తాతగారు ఆస్తి, నాన్నగారు, నువ్వు 4వ తరం. ఈ విషయానికి వచ్చేసరికి అమ్మమ్మ యొక్క ఆస్తి 4 తరాలుగా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీగా సంక్రమించినట్లయితే తప్పనిసరిగా ఆ మనవడికి మనవరాళ్ళకి ఇద్దరు కూడా సమాన వాటా ఉంటుంది. అంతేగాని కేవలం మనవడకు, కేవలం మనవరాలకు మాత్రం ఆస్తి సంక్రమించదు. ఇది మనకి హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ వారసత్వపు హక్కు చట్టం 1956 ప్రకారం సెక్షన్ 14, సెక్షన్ 15 ప్రకారం క్లియర్గా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయన్నమాట. సో అమ్మమ్మ యొక్క ఆస్తి ఈ రకంగా విభజించబడి ఉంటుంది. సో ఏ ఆస్తి అయినా ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీయా లేదా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. అప్పుడు దాన్ని బట్టి మనకి డివిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి నేను మీతో ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. ఉదాహరణకి ఓ బంజారా హిల్స్ లాంటి ప్రాంతంలో ఒక ప్రాపర్టీ ఉంది. అది వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ప్రాపర్టీ, అంటే ఒక 4 తరాల నుంచి వస్తున్నటువంటి ప్రాపర్టీ. ఇక్కడ
తన యొక్క కూతురు చనిపోయింది, తన యొక్క కొడుకు కూడా చనిపోయాడు, కేవలం మనవడు మనవరాలు మాత్రమే ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఈ ప్రాపర్టీ ఎవరికి విభజించబడి ఉంటుంది? ఇప్పుడు నేను చెప్పినట్టు విషయంలో డౌట్ అదే. ఇప్పుడు నేనేమన్నాను, తప్పనిసరిగా కొడుకు కూతుల ద్వారా సంక్రమిస్తుంది అనుకున్నాం. అమ్మమ్మ బతికున్నారు, తన కొడుకు కూతురు ఇద్దరు కూడా చనిపోయారు. అటువంటి సందర్భంలో ఈ ప్రాపర్టీ ఎలా వస్తుంది? అటువంటి సందర్భంలో కూడా ప్రాపర్టీలో కొడుకుకి ఒక వాటర్ చెల్లుతుంది, కూతురికి ఒక వాటర్ తీసి పక్కన పెడతారు. కొడుకుకి ఎవరైనా పిల్లలు ఉంటే, అంటే ఈ ఒక్క మనవడు ఎంతమంది మనవలు ఉంటే అంతమంది మనవలకి వాటా వస్తుంది. ఒకవేళ కూతురు ఉంటే కూతురు యొక్క పిల్లలకి వాళ్ళకి కూడా కూతురు యొక్క కొడుకులకి, కూతురు యొక్క అమ్మాయిలకి, అంటే మనవలు అంటాను, మనవరాళ్ళు, మనవడు మనవరాళ్ళు, కూతురు యొక్క పిల్లలకి, కొడుకు యొక్క పిల్లలకి, మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈక్వల్గా సమాన వాటాలు వస్తాయి. ఇక్కడ అమ్మమ్మ యొక్క భర్త బతికి ఉంటే అమ్మమ్మ యొక్క భర్తకి ఒక వాటా వెళ్తుంది. అమ్మమ్మ యొక్క భర్త లేకపోతే అమ్మమ్మ యొక్క భర్త లేరు, కొడుకు లేరు, కూతురు లేరు, అమ్మమ్మకి కేవలం మనవడు మనవరాలు మాత్రమే పోషిస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే ఎలా వస్తుంది? లేదా అమ్మమ్మ తదనంతరం మాత్రమే, అంటే అమ్మమ్మ చనిపోయిన తర్వాత మాత్రమే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వస్తుంది. అలా కాకుండా ఆమె సెల్ఫ్ ఎక్విడ్ ప్రాపర్టీ అయితే ఆమె బ్రతుకున్న సందర్భంలో వీలునామా రాస్తే, వీలునామాలో ఆమె ఎవరికి ఇస్తే, అంతేగాని ఆ వీలునామా దారిపోయిన దానయ్య పేరు మీద కూడా వీలునామా రాసే హక్కు అమ్మమ్మకు ఉంటుంది. ఎందుకు అలా రాశారు? అది ఆయన మా ఫ్యామిలీకి సంబంధం లేని చెప్పి కోర్టులో దాని మీద ఎటువంటి కూడా లీగల్ ఛాలెంజ్ చేసే అవకాశం ఉండదు. డాక్యుమెంట్ మీద మాత్రం లీగల్ ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది, కానీ ఆ వ్యక్తి మీద మాత్రం లీగల్ ఛాలెంజ్ చేసే అవకాశం లేదు. సో ప్రాపర్టీస్ యొక్క విభజన చెందేటప్పుడు ఆస్తుల యొక్క ఆస్తి పంపకాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఒకవేళ ఆ ప్రాపర్టీ క్యాష్ ఉంది, అమ్మమ్మ దగ్గర క్యాష్ ఉంది, ఆ క్యాష్ని ఎలా పంచుకోవాలి? క్యాష్ని ఎలా పంచుకోవాలనుకుంటే డెఫినెట్గా మీరందరూ కూడా ఆర్బిట్రేషన్ చేసుకోవాలి. ఒక అడ్వకేట్ని, సీనియర్ అడ్వకేట్ని అపాయింట్ చేసుకుని సీనియర్ అడ్వకేట్ దగ్గర మీకు ఎంతమంది వారసులు ఉన్నారు, ఆ ఎంతమంది వారసులు అందరూ కూర్చొని వాళ్ళ పరస్పర అంగీకారం, అంటే వారసుల యొక్క పరస్పర అంగీకారం కాదండి, అమ్మమ్మ యొక్క పరస్పర అంగీకారం తోటి అడ్వకేట్ చెప్పినటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం ఆ యొక్క క్యాష్ని ఎలా భాగ పంపకాలు చేయాలి, ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి, లాకర్లో ఉన్న అమౌంట్ ఎవరికి ఇవ్వాలి, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఈ అమౌంట్ ఎలా ఇవ్వాలని చెప్పాలి. గోల్డ్ని ఎలా ఇవ్వాలి, గోల్డ్ని ఎలా పంచుకోవాలి? చాలామంది ఇళ్లలో జరిగే ప్రధాన సమస్య ఇదే. అమ్మమ్మ బంగారం కాబట్టి మా అమ్మకు వచ్చింది, మా అమ్మమ్మ బంగారం నాకు రావాల్సిందని చెప్పి ముఖ్యంగా ఈ మనవరాళ్ళు పేచి పెడుతూ ఉంటారు. అమ్మమ్మ బంగారం నాకే రావాల్సింది అని చెప్పి పేచి పెడుతుంటారు. అలా ప్రత్యేకంగా అమ్మాయిలకే మనవరాలకే రావాలని చెప్పి ఎక్కడ కూడా లీగల్లో మెన్షన్ చేసి లేదు. బంగారం అయినా సరే దానికి ఒక విధి విధానం ఉంది. ఆ విధి విధానం ఎలా ఉంటుంది, బంగారాన్ని ఎలా డివైడ్ చేయండి, మనం మరొక వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాగరాజ్ గారు. డెఫినెట్గా అండి. బట్ ఎనీవేస్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అనే. బట్ ఎవరికైనా వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే మిమ్మల్ని సంప్రదించవచ్చు కదా. తప్పనిసరిగా నాగరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రవీంద్రనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.